ఇండియన్ క్రిస్టియన్ డేను పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఏఐసీసీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గూటం అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇండియన్ క్రిస్టియన్ డే పురస్కరించుకుని కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏఐసీసీ సంయుక్త ఆధ్వర్యంలో క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి రిక్కీగూటం అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ట్రినిటీ హాస్పిటల్, సూర్య గ్లోబల్ హాస్పిటల్, భాను ఐ కేర్, సిరి డెంటల్ హాస్పిటల్ వైద్యులు శిబిరానికి విచ్చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఇండియన్ క్రిస్టియన్ డే పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏఐసీసీ కాకినాడ ప్రెసిడెంట్ రిక్కీగూటం మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఇండియన్ క్రిస్టియన్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్నపు పాల్ ప్రసాద్, లివింగ్స్టన్, జోయల్ మడికిలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ఏఐసీసీ నాయకులు, వివిధ హాస్పిటల్స్కు చెందిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు. టెస్టులు చేసి ఇప్పుడే సూర్య గ్లోబల్ నుంచి మరి ఈసీజీతో సహా అన్ని చేస్తున్నారు. మంచిది. ఇది సేవ చేయటం కూడా మనందరి బాధ్యత. మనకున్న పరిధిలో కొంత సేవ కూడా కేటాయించాలి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తే అందులో భాగస్వాములైన డాక్టర్లందరికీ కూడా మరి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్స్కి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో పేద ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వారి ద్వారా ఈ గ్రామానికి ఎంతో మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగించారు. అంతేకాదు మా మధ్యన మరి రెవరెండ్ ప్రసాద్ పాల్ గారు సిటీ సబర్బన్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగనే ఈ రోజున ఇంత ఘనంగా జరపడానికి మొట్టమొదటిగా మాకు సహకరించిన డాక్టర్లందరికీ, అలాగే హాస్పిటల్ వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి రిక్కీ గూటం గారికి, అలాగే వారి సౌజన్యం కార్యక్రమాలన్నీ జరుగుతుండగా నేను అలాగే ప్రసాద్ పాల్ గారి ఆధ్వర్యంలో మరి సర్ప గ్రామంలో ప్రతి ఒక్కరు సేవలు వినియోగించుకుంటున్నారు. వారికి వినియోగించుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి యేసు ప్రభు వారి శిష్యుడు తామ్మ గారు 52వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి వారు స్వార్థ ప్రకటించారు. దాన్ని పురస్కరించుకుని ఇండియన్ క్రిస్టియన్ డే చేస్తున్నాం. దాని సందర్భంగా మెడికల్ క్యాంప్స్ 2001వ సంవత్సరం నుండి చేస్తూ ఉన్నాం. మరి రిక్కీ గూటం గారి ఆధ్వర్యంలో ట్రినిటీ హాస్పిటల్, మిత్ర హాస్పిటల్, భాను ఐ కేర్, డెంటల్, సిరి డెంటల్ మరి వారు వచ్చి అద్భుతమైన సేవలు అందించారు. ఈ సర్పవరం గ్రామంలో కాకినాడ సిటీ అండ్ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున దీన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ సేవలు వినియోగించుకున్నారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. భారతదేశంలో క్రైస్తవ్యం అప్పటి నుంచి స్ప్రెడ్ అవ్వింది. దాన్ని బట్టి ఇండియన్ క్రిస్టియన్ డే అని 2021లోని జూలై 3 ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టాంప్ రూపంలో రిలీజ్ చేసింది ఇండియాకి, పోస్టల్ స్టాంప్. దాన్ని బట్టి మొత్తం కాకినాడలో ఉన్నవారు, మొత్తం ఇండియాలో ఉన్నవారు ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఇయర్ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. మన ప్రసాద్ గారు, పావుల్ గారు అండ్ ఇక్కడ డేవిడ్ లివింగ్స్టన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సర్పవరం ఏరియాలోని ఒక మెడికల్ క్యాంప్ చేసాము. దీనికి ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్, గ్లోబల్ కాకినాడ సూర్య గ్లోబల్ అదొకటి, మిత్ర హాస్పిటల్ ఒకటి, డెంటల్ ఒకటి, దాని తర్వాత లత గారి డెంటల్ ఇలా డిఫరెంట్ హాస్పిటల్స్ వచ్చి ఇక్కడ సహకరించారు. వారందరికీ థ్యాంక్ యూ. కాకినాడలోని మెక్లన్ హై స్కూల్లోని గొప్ప మీటింగ్స్, క్రైస్తవులందరూ కలిసి క్రిస్టియన్స్ భారతదేశానికి చేసిన మేలు ఏం చేశారో దాన్ని బట్టి ఈరోజు ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటాం మెక్లన్ హై స్కూల్లో సాయంత్రం.